ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా వాక్యాలను విని బలపడుతున్నారనియు, మీరందరూ కూడా వాక్యాన్ని విని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారని మరి నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకనగా వాక్యాలను వినుటే కాదు, వాక్యాల్లో ఉన్నటువంటి సారాంశమును మనం అర్థం చేసుకుని ప్రభు మనందరితో వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నారు, మనలను ఏ విధముగా వాక్యములో ఉన్నటువంటి మరి విషయాలను గ్రహించి నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు అనేటువంటి ఒక అవగాహన మనందరికి కూడా ఉండాలి. వాక్యము చెప్తూ ఉన్నప్పుడు దయతో మీ అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరుచుకొని వాక్యమును ధ్యానించటం మంచిది. మరి మరింతగా మీకు ఈ యొక్క వాక్యాలు అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక మరి వాక్య ధ్యానము మనందరం చేసుకుందాం. యేసు ప్రభుల వారికి మరణ శిక్ష పడిన తర్వాత, లేదంటే సిలువ మరణం యొక్క శిక్ష పడిన తర్వాత యేసు ప్రభుల వారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా ఎవరి యొద్ద నుండి డబ్బులు తీసుకుని అతడు యేసు ప్రభుల వారిని పట్టించారో వారి యొద్దకే మళ్ళా తిరిగి వెళ్ళి ఒక మాట అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాక్యములో. ఒకసారి మన బైబిల్ గ్రంథాలను తెరిచి వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును తీసుకుని వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. చూడండి, ఆ 30 వెండి నాణెములకు మనం చాలా చోట్ల వాక్యంలో కూడా చూస్తే మరి ఇస్కరియోతు యూదా డబ్బు గురించి యేసు ప్రభుల వారిని వెంబడించారనియు, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో చాలామంది దేవుని సేవకు డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క డబ్బులు ఇతని దగ్గర ఉండడం, ఆ డబ్బు ఆశ ఇతనికి పెరగడం, పెరుగుట పర్యవస్థానముగానే ఇంకా ఎక్కువ ఆశపడి డబ్బులు మరి యేసు ప్రభుల వారినే 30 వెండి నాణెములకు మరి అమ్మేసేసి అతడు చేసినటువంటి ఆ పని మరి మనందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఒక గుర్తుగా గెత్సెమనే తోట ముందు యేసు ప్రభుల వారిని ముద్దు పెట్టుకొని ఒక గుర్తుగా వారికి తెలియజేసి మరి యేసు ప్రభుల వారిని అప్పగించడం మనందరికీ తెలిసింది. అయితే ఆయనకు అనగా ఎవరికి యేసు ప్రభుల వారికి శిక్ష పడగా చూచి పశ్చాత్తాపడ్డాడు. శిక్ష పడదేమో అని అనుకున్నాడు ఇస్కరియోతు యూదా. కానీ ఎప్పుడైతే శిక్ష పడిందో సిలువ మరణానికి ఆ యొక్క మరి అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అయినటువంటి పిలాతు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా కానీ మరి ప్రత్యేకముగా శాస్త్రులు పరిసయ్యులు మరి ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కలిసి యేసును అప్పగించి సిలువ మరణానికి మరి ఆయనకు పాత్రుడుగా చేసినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడ్డాడు ఈ ఇస్కరియోతు యూదా. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకులకు తీసుకుని వచ్చి ఒక మాట అంటూ ఉన్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. యూదా ఇస్కరియోతులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇతడు పశ్చాత్తాపడ్డాడు పాపం చేసినందుకు. అంతేకాదు యేసు ప్రభుల వారు నిరపరాధి అనగా ఏ పాపము చేయనటువంటి వాడు, ఏ పాపము అంటకుండా బ్రతికినటువంటి వారు, ఏ యొక్క పాపమును కూడా ఆయన మరి సమర్థించలేదు. పైపెచ్చు ఆ పాపమును ఆయన ఖండిస్తూ పాపం చెయ్యొద్దు, పాపములో పడిపోవద్దు, పాపానికి సంబంధించినటువంటి కార్యాలు మీరు చెయ్యొద్దు అని అనేక మార్లు ఆయన వాక్యములో బోధించి హెచ్చరించినటువంటి ఆ యొక్క ప్రభు. ఆయనలో అక్కడ కూడా అపరాధం అంటూ లేదు, ఆయనలో ఎక్కడ కూడా పాపం అంటూ లేదు, ఎక్కడ కూడా ఆయనలో దోషం అంటూ లేదు. ఆయనలో అపరాధము అనేటువంటిది ఎక్కడ మనస్సులో కానీ ఆలోచనలో కానీ శరీరములో కానీ ఎక్కడ కూడా లేదు. అది ఎవ్వరు కూడా స్థాపించలేరు. బైబిల్ గ్రంథాన్ని మొత్తము చదివినప్పటికీ కూడా ఆయన మాటలేంటి, ఆయన చేతలేంటి, ఆయన జీవించిన విధానం ఏంటి, ఎక్కడ కూడా ఆయనలో పాపము అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పలేరు, చెప్పజాలరు. ఎందుకనగా ఆయనలో పాపము లేదు. దానికే సాక్షిగా ఇస్కరియోతు యూదా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఒప్పుకుంటున్నాడు.
అని చెప్పిన తర్వాత ఆ యొక్క వెండి నాణెములు తిరిగి వాళ్ళకే ఇచ్చేశాడు. అంటే ఇతనిలో ఎంత పశ్చాత్తాపం వచ్చిందో గమనించండి, ఎంత మారు మనసు వచ్చిందో గమనించండి, ఎంతగా అతను చేసిన తప్పును అతడు ఒప్పుకుంటున్నాడో చూడండి. ఆ 30 వెండి నాణెములు అంటే ఈ యొక్క ప్రాసెస్లో ఆ నాణ్యములతో ఆయన ఏం కొనుక్కోవడం కానీ, ఏదైనా పొలాలు కొనడం కానీ, ఏదైనా ఆస్తులు కొనుక్కోవడం కానీ ఏం చేయలే. అది అలాగే ఉన్నాయి. అదే సంచిని మళ్ళా తీసుకుని వచ్చి వాళ్ళకి అప్పగించేసి, తీసేసుకోండి నాకు వద్దు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే మాకేం పని అంటే ఎంత బాగా తప్పించుకుంటున్నారో చూడండి. వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు, సంఘములో పెద్దలుగా ఉన్నటువంటి శాస్త్రులు, సంఘములో పెద్దలుగా ఉన్నటువంటి పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారిని ఎప్పుడూ కూడా ఆయనను ఆటంకపరుస్తూ, ఆయన చెప్పినటువంటి మాటలను వక్రీకరించడం అంటే అర్థం ఏంటంటే దానికి వేరే అర్థం చెప్పటం, ఆయన చెప్పినటువంటి మాటలకు వేరే అర్థాలు తీయడం, ఆయన చూపిస్తున్న కరుణకు, ఆయన చూపిస్తున్నటువంటి కనికరమునకు వీళ్ళు సంతోషపడక మరి ఆయననే ఆ యొక్క మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు వాటిని అర్థము చేసుకొనకుండా ఆయన జీవితమును, ఆయన చేసినటువంటి అద్భుతాలను, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములన్నిటినీ కూడా వక్రీకరిస్తూ ఉన్నారు వీళ్ళు. అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నదండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క స్థితి ఎప్పటికీ కూడా జరుగుతుంది. యేసు ప్రభుల వారిని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? యేసు ప్రభు సేవకులను ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఆయన చెప్పినటువంటి బోధలను అర్థం చేసుకున్నటువంటి వారెవరు? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఆయన జీవితమును, ఆయన చెప్పిన వాక్యములను వక్రీకరించి సమాజములో తప్పుడు మాటలను, తప్పుడు సిద్ధాంతాలను జొప్పిస్తున్నారు. జొప్పిస్తూ అంటే అంటగడుతూ ఉన్నారు. దీనిలో అజ్ఞానులైనటువంటి వారు చాలామంది అవి నమ్ముతున్నారు కూడా. అందుకనే ప్రభువు కూడా చాలాసార్లు మనకు హెచ్చరిస్తున్నారు వాక్యము ద్వారా, అజ్ఞానులు కాక జ్ఞానులై ఉండండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకనగా మనం సమాజంలో మనం ఉంటూ ఉన్నప్పుడు, ఈ యొక్క మానవాళితో మన యొక్క మనుగడ సాగిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నదని తెలుసుకుని ఒక జ్ఞానయుక్తంగా మనం జీవించాలి. బోధలు చేసేటువంటి వారు కూడా సత్యవాక్యమును సరైనటువంటి రీతిలో బోధిస్తున్నారా అనేటువంటి విషయాలను గ్రహించి ముందుకు వెళ్ళాలి దేవుని బిడ్డలారా. కనుక చూడండి, ఇక్కడ ఆ యొక్క డబ్బులతో మాకేం పని, నువ్వే చూసుకోమని అన్నప్పుడు మరి ఆ ఇస్కరియోతు మరింత బాధతో వెనక్కి వెళ్ళిపోయి అతను ఊరి పెట్టుకుని చనిపోయినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరపరాధ రక్తమును, అపరాధము లేనటువంటి రక్తము. చూడండి, అపరాధము లేని వ్యక్తి అంటలే, ఇక్కడ అపరాధము లేనటువంటి జీవితం అంటల, నిరపరాధ రక్తము అంటే ఆయన రక్తములో కూడా పాపము లేదని ఇస్కరియోతు ఏదో ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ ముందు ఒప్పుకుంటూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే దేవుడు చేసినటువంటి కార్యాలను అనేక మంది చూస్తున్నా, దేవుడు చూపించినటువంటి కరుణను, దేవుడు చూపించిన ప్రేమను, దేవుడు స్వస్థపరిచేటువంటి విధానముని వీళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ కనుగొంటున్నారు, వీళ్ళందరికీ కూడా అర్థమవుతున్నది. కానీ వాళ్ళు ఎందుకు యేసు ప్రభుల వారిని దేవుని కుమారుడుగా వీరు అంగీకరించలేదనంటే వారి హృదయ కాఠిన్యం అంటే వారి జీవితము, వారి ఆలోచనలు, వారి యొక్క సమస్తము కూడా కంప్లీట్గా సాతాను యొక్క బంధకాలలో ఉండి వారిలో సాతాను ప్రవేశించి వాళ్ళ స్వరాన్ని తీసుకుని వారి ద్వారా మాట్లాడుతున్నటువంటి విధానం. అంతేకాదు ఆ యొక్క సత్యమును తెలుసుకొనకుండా వారిని ఆటంకపరుస్తూ, సత్యమును ఎరగకుండా వారికి గుడ్డితనమును కలగజేస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అందుకనే చెప్తారు, ఈ యుగ సంబంధమైన దేవత అనేక మందికి గుడ్డితనం కలగజేస్తుందంటే. ఈ గుడ్డితనంలో చాలామంది ఉన్నారు. దేవుని సేవకులైనటువంటి మాకు ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అని నేను చెప్పలేను. అనేక మంది సేవకులు దీని గురించి ఎంతో బాధపడుతున్నారు. ఈ గుడ్డితనంలోనే బ్రతికేటువంటి వారు ఉన్నారు, ఈ గుడ్డితనంలోనే జీవించేటువంటి వారు ఉన్నారు. దాని నుండి బయటకు వస్తేనే ఆ యొక్క బంధకాల నుండి మనం విడిపింపబడతాం.
అంతేకాదండి, పిలాతు భార్య ఏమన్నది? న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క పిలాతుకు ఆమె ఒక చిట్టు రాసి పంపించింది. ఆ యొక్క న్యాయసభలో ఉన్నప్పుడు ఎవరు కూడా అక్కడికి రావడానికి వీలు లేరు. న్యాయసభలో ఉన్నటువంటి వారు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, దోషులుగా నిర్ణయించినటువంటి వారు, దానికి ఆపోజిట్గా మాట్లాడేటువంటి వారు, వీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు. రావడానికి వీలు లేదు పిలాతు భార్యకు అక్కడికి. కనుక ఈమెం చేసిందంటే ఒక లెటర్ రాసి పంపించింది పిలాతుకు. ఏమనంటే అద్భుతమైనటువంటి పాట, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఎంత పవర్ఫుల్ మాట అండి ఇది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు నేను అనుకోవడం, ఆ తర్వాతే ఆ పిలాతుకు ఆయన యాటిట్యూడ్లో కానీ, ఆయన ప్రభుతో మాట్లాడేటువంటి విధానము కానీ, ఆయన ఆలోచించేటువంటి విధానంలోగా మార్పు వచ్చిందని మరి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనగా ఈయనలో ఏ దోషము నాకు కనపట్టలేదని ఆయన 3 సార్లు అంటారు. తర్వాత ఆయనలో ఏ దోషం నాకు కనపట్టలేదనేటువంటి మాట, మరలా ఆయన ఇంతలోనే చనిపోయినా అనేటువంటి ఒక మాట, ఇలాంటి కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటుంటే వాక్యములో పిలాతు బహుశా ఈ యొక్క పిలాతు భార్య అయినటువంటి ఆమె రాసినటువంటి ఆ చిట్టును చూసి ఈయన కూడా, అంటే పిలాతు కూడా యేసు ప్రభుల వారిని నిరపరాధి అని నమ్మారు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళదు. అందుకని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఇది నాకు సంబంధించినది కాదు, దీనిలో నాకు భాగం లేదు, దీనిలో నాకు కానీ, నా భార్యకు కానీ, నా కుటుంబానికి కానీ పాలు పంపులు లేవు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేతులు కడుక్కున్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అనేటువంటి అద్భుతమైనటువంటి మాట ఈమె కూడా పలికినది. అంతేకాదు, మనం ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం, ఈ సంఘటన యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం. యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ప్రధాన యాజకులు, పరిసయ్యులు మళ్ళా పిలాతు యొద్దకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనిద్దాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు యొద్దకు వచ్చి, వీళ్ళందరూ కూడా పిలాతు యొద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినమున తర్వాత నేను లేచేదని చెప్పినటువంటి మాట మాకు జ్ఞాపకం ఉన్నది. యేసు ప్రభులు వారు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ హృదయంలో కలవరం ఒకటి, వీళ్ళకి ఆ మైండ్లో నెమ్మది లేదు. ఇంకా ఏం చేద్దాం. అందుకనే పిలాతు యొద్దకు వచ్చి, అంతకుముందు వాక్యములో చూస్తే వీళ్ళందరూ కూడా చర్చించుకుని మాట్లాడుతున్నారు. ఏది? ఆయన శిలువ మరణం పొందిన తర్వాత కూడా ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఆయన అన్నారు కదా, ఆయన బోధలలో అన్నారు కదా, ఆయన శిష్యులతో అన్నారు కదా ఆ మాట, నేను చనిపోయి 3వ దినమున లేస్తానన్నటువంటి మాట. మరి దాని సంగతి ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది. రండి పిలాతు యొద్దకు వెళదాం, మనం చేయవలసింది చేద్దాం అని చెప్పేసి వచ్చేసేసి, అయ్యా, ఆ వంచకుడు నేను చనిపోయిన తర్వాత 3వ దినమున లేస్తానని అన్నాడు. ఇక్కడ ఆలోచించవలసినది ఏంటంటే, శిష్యులు కానీ, యేసు ప్రభులు వారి తల్లి కానీ, లేదంటే యేసు ప్రభును ప్రేమించినటువంటి ఇంకా వేరే వాళ్ళు కానీ, అనుచరులు కానీ, లేదంటే మరియా, మరి సలోమి, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వీళ్ళు కానీ ఎవ్వరు కూడా ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోలేదు. కానీ వీళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు ఇక్కడ 3వ దినమున లేస్తాడని. అందుకనే వచ్చి ఆ వంచకుడు అంటే డిసీవర్, ఇంగ్లీష్లో అంటే మోసగాడు అని అర్థం. ఎంతటి మాటను వీరు పలుకుతూ ఉన్నారో చూడండి. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ మాటలు, ఈ యొక్క అభిప్రాయము ఇప్పటికీ కూడా సమాజంలో నడుస్తూనే ఉన్నది. ఇప్పటికీ కూడా అదే జరుగుతున్నది. అదే విధముగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏ విధముగా యేసు ప్రభుల వారిని ఒక తప్పుడు మాటలు, లేదంటే ఒక తప్పుడు అభిప్రాయములు వీరు కలిగి ఉండి ఇతరులకు కూడా, ఆ సమాజంలో కానీ ఇతర వ్యక్తులకు కానీ ఆ తప్పుడు అభిప్రాయములు, తప్పుడు ఆలోచనలు ఏవైతే వీరు కలిగి ఉన్నారో అన్నీ కూడా ప్రజలలో కూడా చొప్పిస్తూ ఉన్నారు. అది ఇప్పటికీ కూడా జరుగుతున్నది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింతగా ప్రబలిపోతూ ఉన్నది. అది
సత్యము గ్రహించేటువంటి వారు లేరు. ఆ వంచకుడు ఎంత భయంకరమైనటువంటి మాటను, దేవుని యొక్క ప్రియమైన కుమారుడిని, ఏ పాపము ఎరగనటువంటి ఆయనను అన్నటువంటి మాట. ఆ వంచకుడు ఏం మోసం చూశారు వీళ్ళు యేసు ప్రభుల వారిలో? ఎవరిని మోసం చేయడం వీరు చూశారు? ఎవరిని మోసం చేసి అన్యాయముగా ఎవరి జీవితాలను యేసు ప్రభుల వారు నాశనం చేశారు? అబద్ధాలాడి ఆయన సంచరించారా? ఎవరినైనా తోలనాడారా? ఎవరినైనా తిట్టారా? ఎవరి మీదన్నా కక్షలు క్రోధాలు పెట్టుకున్నారా? ఎందుకు ఈ మాట అనవలసి వచ్చినది? ఆ వంచకుడు, ఆ మోసగాడు, ఏమి మోసము ఆయనలో ఉన్నది? ఎవరు స్థాపించగలరది? కానీ అన్ఫార్చునేట్గా ఈ యొక్క విషయాలు ఇప్పటికీ కూడా సమాజంలో నడుస్తూ చాలామంది అదే నిజమేమో అని అర్థం చేసుకొని మరి యేసు ప్రభుల వారిని రక్షకుడుగా అంగీకరించినటువంటి ప్రజలు అనేక మంది ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత నేను లేచిదని చెప్పుట నాకు జ్ఞాపకం ఉన్నది. కనుక ఆ సమాధిలో పెట్టబడినటువంటి ఆయన శరీరమును, ఆ యొక్క సమాధికి మూయబడినటువంటి ఆ యొక్క తలుపులు మరి భద్రంగా చెయ్యాలి, ఆ భద్రముగా దానిని సంరక్షించాలి. ఎందుకు అంటున్నారంటే, చూడండి, యేసు ప్రభుల వారి శిష్యులు వచ్చి యేసు ప్రభుల వారిని ఎత్తుకొని పోయంట ఆయన మృతుల్లో నుండి లేచాడు అని శిష్యులు చెప్తారు. చూడండి, నేను చెప్తున్నటువంటి మాటలు కానీ నేను చూపిస్తున్నటువంటి వాక్యాలను కానీ మీరు ఆలోచిస్తే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలకు ఎంత దగ్గరగా ఉన్నదో మీరు గమనించండి. అందువలననే ఈ యొక్క వాక్య సందేశము నేను మీ వద్దకు తీసుకుని వచ్చాను. ఆ సమాధిలో పెట్టబడినటువంటి ఎన్నో కిలోల రాయి, అది 2 మనుషులు కానీ 3 మనుషులు కానీ దొర్లించలేనటువంటి బరువైనటువంటి రాయిని అక్కడ పెట్టి దాని చుట్టూ నేను కొంత గమనించాను వాక్యములో, తర్వాత కామెంటరీస్లో అట్లలో కానీ నేను గమనించినప్పుడు దాని చుట్టూ కూడా ఒక రకమైనటువంటి గమ్ముతో కూడినటువంటిది రాసి, అంటే ఇప్పుడు ఆ యొక్క సమాధి ఒక గుహలాగా ఉన్నప్పుడు ఆ గుహకు అడ్డముగా ఒక బలమైనటువంటి గుండ్రపు రాయి దాన్ని తీసుకుని వెళ్ళి బాగా దగ్గరగా దాన్ని పెట్టేసి దాని చుట్టూ మరి ఒక గమ్ము లాంటిది పూసేసి దాన్ని తాళ్లతో కట్టేసి ఆ తాళ్లను లక్కతో మరి సీల్ చేశారు. ఇప్పటికీ కూడా ఆ సీలు అలాంటి జరిగి దాని మీద ఒక ముద్ర వేస్తారు. బ్రాస్తో ఉన్నటువంటి ఒక కాయిన్ లాంటి దాన్ని వేడి చేసి దాని మీద రాసి దాని మీద ముద్ర వేస్తారు. అదే జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన శిష్యులు ఆయన శరీరమును తీసుకుని వెళ్ళిపోయి తిరిగి లేచాడని అబద్ధాలు చెప్తారు గనక దానిని చాలా భద్రంగా చేయడానికి ఎక్స్ట్రా సైనికులను మీరు ఇవ్వు, ఒక్క నిమిషం కూడా ఇటు అటు వెళ్ళడానికి లేదు సైనికులు. ఎందుకంటే ఆయనను 3 దినాలు అనగా శుక్రవారం సాయంకాలం నుండి ఆదివారం వరకు కూడా ఆ ఉదయకాలం సమయం వరకు కూడా 1 మనిషి 2 మనుషులు ఉంటే జరగదది. కనుక ఎక్కువ మంది ఉండాలి. కనుక ఆ ఎక్కువ మంది సైనికుల కోసం చెప్పడం, ఆ యొక్క సీలును చాలా బలంగా దానిని పెట్టాలి అని చెప్పేసి ఈ యొక్క పరిసయ్యులు ప్రధాన యాజకులు అక్కడికి వెళ్ళి అడగడం, అవన్నీ కూడా చేయడానికి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు ఒకటే మాట అంటున్నాడు, నీకు చేతనైనంత మట్టుకు మీరు చేసుకోండి, నీ ఇష్టం. ఎవరిని పంపించాలంటే ఎంతమంది సైనికుల్ని పంపించాలంటే నేను పంపిస్తాను, మీ చేతనైనంత చేసుకోండి అని చెప్పేసి పిలాతు పంపించేయడం జరిగింది. అయితే యేసు ప్రభుల వారు తిరిగి లేచారు. 3వ దినమున ఆయన ఏ విధముగా చెప్పారో ఇది అజ్ఞానులకు అర్థం అవ్వదండి. అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహము ఆవరించిన ప్రజలకు ఇది అర్థము కాదు. ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు శిలువ శ్రమలు అనుభవించాడు, ఎందుకు 3 దినాలు సమాధిలో ఉన్నారు, మళ్ళా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పునరుద్ధాన పండగను మనం అందరం కూడా చేసుకోవడానికి మరి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అనేటువంటి విషయము ఈ అంధకార సంబంధమైన వ్యక్తులకు అర్థం కాదు. వాళ్ళ యొక్క హృదయాలు దేనితో కప్పబడి ఉన్నాయంటే చీకటి శక్తుల ప్రభావముతో నిండి ఉన్నది. కనుకనే ఈ యొక్క సత్యము
అర్థము చేసుకునేటువంటి జ్ఞానము కానీ అర్థము చేసుకునేటువంటి తెలివి కానీ లేదు. ఆయన 3వ దినమున తిరిగి లేచారు. లేచినప్పుడు ఎవరైతే ఆయన సమాధి దగ్గర కాపలా ఉన్నారో చాలామంది షిఫ్ట్ సిస్టమ్ చేశారంటండి. అంటే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఒకళ్ళు, మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఒకళ్ళు, సాయంకాలం నుంచి రాత్రంతా ఒకళ్ళు, ఆ రీతిగా షిఫ్ట్ సిస్టమ్ అంటారు దాన్ని. అది చేసి సైనికులు అనేక మంది ఆ సమాధిని కాపలా కాశారు. అయితే ఆ యేసు ప్రభుల వారు ఆ యొక్క రాయి దొర్లించడానికి దేవుడు ఎవరిని కూడా ఆశ్రయించాల. ఆ తండ్రి అయినటువంటి దేవుడే ఆయన సన్నిధి నుండి దేవదూతలను పంపించి మరి రాయిను దొర్లించడం మనము వాక్యములో గమనిస్తూ ఉన్నాం. దూతలు ఎప్పుడైనా భూమి మీదకి వస్తున్నప్పుడు ప్రకాశమానముగా వస్తారు. ఎందుకనగా తెల్లని వస్త్రములు ధరించుకుని. ఎందుకు ఆ విధమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నదంటే వారు వచ్చినది పరలోకము నుండి వచ్చినటువంటి వారు. ఆ దూతలు ఆ రాయిని పొర్లించారు. ఇవన్నీ కూడా సైనికులు గమనిస్తూ ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే కాపలాగా ఉన్నారో వాళ్ళు ఈ సైనికులన్నీ కూడా చూస్తూ ఉన్నారు. జరిగిందంతా కూడా చూశారు. వాళ్ళు ఆ యొక్క దూతలు వచ్చి ఆ యొక్క రాయిని దొర్లించడం, ఆ దూతలను చూసి వీరు భయపడడం, అంతేకాదు మగ్దలేని మరియతో ప్రభువు మాట్లాడడం, తర్వాత శిష్యులు వచ్చినప్పుడు ఆ శిష్యులు కూడా రావడం చూడడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత వెళ్ళి శాస్త్రులు, ప్రధాన యాజకులు, లేదంటే పరిసయ్యులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, ఇక్కడ చూద్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి, వారు వెళ్ళుచుండగా అంటే ఎవరు వీరు? యేసు ప్రభులు వారు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు. వారు వెళ్ళుచుండగా కావలి వారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ కూడా ప్రధాన యాజకులకు చెప్పారు. అమ్మో, ఇది జరిగిందండి, దేవదూతలు వచ్చి ఆ రాయిని దొర్లించారు, ఆయన యేసు ప్రభులు వారు బయటకుని వచ్చారు, 3వ దినం ఆయన తిరిగి లేచారు, ఆయన బయటకు వచ్చారు, మరియతో మాట్లాడారు. శిష్యులు కూడా వచ్చి తొంగి చూశారు ఖాళీ సమాధిని. ఖాళీ సమాధిలో కూడా దేవదూతలు ముందుగానే వెళ్ళారు. ఎందుకనగా ఆయన తల యొద్దను ఆయన కాళ్ళ దగ్గర కూడా కూర్చుని ఉన్నటువంటి వారు. ఇవన్నీ చూశారు ఈ యొక్క సైనికులు. యేసు ప్రభులు వారు తిరిగి లేచారు. ఆయన ఎత్తుకుపోవడం కాదు, ఏమి కాదు. ఆయన లేచినప్పుడు ఆయన యొక్క శరీరము చూడలేనన్నంత వెలుగుమయముగా ఉన్నది, మహిమతో నిండి ఉన్నట్లుగా ఉన్నది. ఈ రీతిగా ఆయన బయటకు వచ్చారు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటున్నారండి? కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి మళ్ళీ ఆలోచన చేశారు. ఏంటి ఇలా చెప్పారు? యేసు ప్రభులు వారు తిరిగి లేచారంట, ఆయన అన్నట్టే లేచారు, ఏం చేద్దాం మరి మనం ఇప్పుడు అని ఆలోచన చేసి ఏమంటున్నారంటండి, ఆ సైనికులను పిలిచి చాలా ద్రవ్యం ఇచ్చి, ఈ మాటను గట్టిగా వినండి మీరు, చాలా ద్రవ్యం ఇచ్చి ఆయన యొక్క శవమును ఎవరో ఎత్తుకుని పోయారు అని మీరు ప్రజలందరి దగ్గరికి, అన్ని కాలనీస్కి వెళ్ళి, అన్ని స్కూల్స్కి, అన్ని కాలేజెస్కి, అన్ని ప్రధాన మందిరాలకి, లేదంటే మార్కెట్ ప్లేస్లోనికి, బజార్లకి అందరికీ వెళ్ళి ఏమని చెప్పండి అంటే, ఆయన శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పమని చాలా ద్రవ్యం ఇచ్చారంటండి. అక్కడ ఇస్కరియోతు యూదాకి 30 వెండి నాణాలు ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి బోళ్ళంత ధనం ఇచ్చి ఒక నిజాన్ని కప్పిపుస్తూ ఉన్నారు. గమనించండి, ఇదే జరుగుతున్నది సొసైటీలో. దేవుని సేవకులకు ఇదే జరుగుతూ ఉన్నది. ఇదే విధముగా కూడా అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, అబద్ధాన్ని నిజమని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జరిగినటువంటి వాటిలను వక్రీకరిస్తున్నారు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు, యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యములను వక్రీకరిస్తూ ఉన్నారు, ఆయన చనిపోవడం అన్నటువంటి మరింతగా వక్రీకరిస్తున్నారు. కానీ ఆయన ఎందుకు చనిపోయారు అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ కూడా లేదు. అటువంటి అజ్ఞానులు, అటువంటి చీకటి సంబంధమైన వ్యక్తులు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. చాలా ద్రవ్యం ఇచ్చారు. యేసు ప్రభులు వారు 3వ దినమున తిరిగి లేచారు అనటానికి ఆ యొక్క దూతలే సాక్ష్యం. ఆయన మొట్టమొదటగా చూసిన మగ్దలేని మరియే సాక్ష్యం.
ఆయన శిష్యులే సాక్ష్యం. అందుకనే యేసు ప్రభులు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళకు అగుపడ్డారని వాక్యము స్పష్టముగా చెప్తున్నది. ఇలాంటి విషయాలు జరుగుతాయని తండ్రికి, ప్రభువుకి, యేసు ప్రభులు వారికి తెలుసు. ఇలాంటివి వీళ్ళు ప్రోపగండ చేస్తారని తెలుసు, ఇలాంటి అబద్ధాలు సృష్టిస్తారని తెలుసు. అందుకనే 40 దినాలు ఆయన సజీవుడుగా అగుపడ్డాడు, కనపడ్డాడు, మాట్లాడాడు, భోంచేశారు ఆయన. ఇన్ని జరిగినాయి. కానీ ఎవరైతే నమ్మారో వారికి రక్షణ, ఎవరైతే నమ్మారో వాళ్ళకు దీవెన, ఎవరైతే నమ్మారో వారికి సత్య మార్గము, ఎవరైతే నమ్మారో వారికి పరలోక మార్గము సరళము ఇవ్వబడినది. ఎవరైతే ఈ యొక్క డబ్బులు బాగా ఇచ్చి వీరు చేసినటువంటి ప్రాపగండ, యేసుప్రభు శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారనేటువంటి ప్రాపగండను ఎవరైతే నమ్మారో వాళ్ళకి నిత్య నరకం ఖచ్చితముగా. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మనము జ్ఞానము కలిగి ఉండాలండి. అజ్ఞానముగా మనం ప్రవర్తించకూడదు, అజ్ఞానంగా మనం ఆలోచించకూడదు. చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతున్నప్పుడేమో వాళ్ళ శిష్యులు వచ్చేసి శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పేసి చెప్పమని ఇంకొక మాట అంటున్నారండి. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, మిమ్మల్ని ఒకవేళ ఇంటరాగేట్ చేయొచ్చు, మిమ్మల్ని వెనక ముందు ఇటు అటు చేసి మిమ్మల్ని అడగచ్చు, మీరు ఎలా చూశారు, ఎవరు ఎత్తుకు వెళ్ళారు, ఎంతమంది ఎత్తుకుని వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఏ శిష్యులు వచ్చారు, వారి పేర్లేంటి, ఎటు తీసుకుని వెళ్ళారు, ఎక్కడ పెట్టారు ఆయన యొక్క శరీరమును, ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు. ఒకవేళ మిమ్ములను హింసించవచ్చు, ఒకవేళ వచ్చి మిమ్ములను బాధపరచవచ్చు, ఒకవేళ మిమ్మల్ని చంపడానికి కూడా తయారవ్వచ్చు. కొంతమంది మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. కానీ వీటేమికి భయపడబాకండి. మేమున్నాం. ఇలాంటి వాటికి ఏం భయపడు, మేము చెప్పినట్లు చేయండి అంతే చాలు. మేమున్నాం. ఏమన్నా వస్తే మీ మీదకి నేను చూసుకుంటాం. మేము చెప్పింది చేయండి, నిజాన్ని అబద్ధం చేయండి, తప్పుడు ప్రచారాలు చేయండి, తప్పుడు వార్తలను ప్రచురము చేయండి, సత్యమును అసత్యము చేయండి. చూసారండి, మేమున్నాం. ఒకవేళ మీ మీదకి ఏదన్నా వస్తే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడిస్తే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, మిమ్మల్ని కొట్టడానికి వస్తే మేమున్నాం, మేము చూసుకుంటాం. ఏ కేసు మీ మీదకి రాకుండా మేము చూసుకుంటాం. ఇక్కడ చూడండి, వాక్యం ఏం చెప్పిన మాట కాదండి, ఇక్కడ చదువుతున్నాను, వినండి ఒక్కసారి మీరు. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైన్యములకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతడి శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరి అని చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతను సమ్మతపరిచి, ఏమి తొందర కలగదు, మీకు ఏమి ఇబ్బంది లేదు, మీ మీదకి ఏది కూడా రాదు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. వాళ్ళు ఆ ద్రవ్యాన్ని తీసుకుని, ఈ శాస్త్రులు, యేసు ప్రభువులకు వ్యతిరేకులైనటువంటి వారు, వ్యతిరేక సమాజం, అపవాది సంబంధమైనటువంటి సమాజం, ఆ వ్యక్తులు చెప్పినటువంటి ప్రకారము వీళ్ళు చేశారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ మాట ఏ మాట? శిష్యులు వచ్చి ప్రభు యొక్క శరీరమును శిష్యులు తీసుకుని వెళ్ళిపోయారనేటువంటి మాట అంట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. నేటి వరకు అదే ప్రసిద్ధమవుతూ ఉన్నది. అనేవారు లేరండి ఇప్పుడు కూడా? ఎన్ని ఆపోజిట్లు చెప్తూ ఉన్నారండి. క్రైస్తవులను హింసిస్తున్నారు ఈ విధముగా. యేసుప్రభుల వారిని వంచకుడు అంటున్నారు. యేసుప్రభుల వారు ఇలా చేశారు, అలా చేశారు. ఆయనకి ఎన్ని రకాలైనటువంటి పాపములను అంటగడుతూ ఉన్నారో చూడండి. వాక్యమును వక్రీకరిస్తున్నారు. యేసుప్రభు ప్రసంగాలను వక్రీకరిస్తున్నారు. ఆయన చేసిన స్వస్థతలను వక్రీకరిస్తున్నారు. వక్రీకరించడం అంటే మళ్ళా చెప్తున్నాను, దానిని తిప్పేస్తున్నారు. హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, అవమానకరముగా మాట్లాడుతున్నారు. అది ఇప్పటికి కూడా జరుగుతుంది. ఈ క్యాడర్ ఉన్న వాళ్ళు అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. అయితే ప్రభు ఒక మాట అంటారండి, ఏమనంటే, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారు ధన్యులని. చూసినటువంటి వారు కూడా ఎంత మహత్యము కలిగితేనే ఆయన లేస్తాడు, ఇన్ని కార్యాలు ఎలా చేస్తాడు, ఆయన శక్తిమంతుడు కదా. ఈ సృష్టి మీద, సృష్టిలో ఉన్నటువంటి మానవాళి మీద ఆయనకు అధికారం ఉన్నది కదా
అని ఒక్క యాంగిల్లో కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఈయన ఎలా సంహరించాలి, ఈయనకి ఎలా పాపం అంటగట్టాలి, ఈయన ఒక వంచకుడు, ఒక మోసగాడని ఒక సమాజంలో ఏ విధముగా ప్రచురము చేయాలి, ఈయన చంపేంత వరకు కూడా నిద్రపోకుండా చచ్చిపోయిన తర్వాత కూడా సమాధిని భద్రం చేసి నిజముగానే ఆయన తిరిగి లేచినప్పుడు అది చెప్పినప్పటికీ కూడా వీరు నమ్మలేనటువంటి అంధులై ఉన్నటువంటి వారు. ఇలాంటి వారికి నరకము సిద్ధముగా ఉన్నది. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. డబ్బులిచ్చి సత్యమును అసత్యము చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చూపించి సత్యమును అసత్యము చేస్తున్నారు. జరిగినది ఒకటి, చూపించేది ఒకటి. జరిగినది ఒకటి, చెప్పేది ఒకటి. జరిగినది ఒకటి, దాని మీద ఎంత బురద చల్లాలంటే అంత బురద చల్లి సత్యముతో బ్రతికేటువంటి వారిని కూడా అసత్యుడు, పాపి, ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు అనేటువంటి మాటలను ఇప్పటికీ కూడా పలికిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా పలికిస్తే ఎంత విచారం అండి, ఎంత విచారం. కనుకనే దేవుని బిడ్డలారా, మనము చూడకపోయినను ప్రభు ఎలాంటివారో మనకు తెలుసు. ఆయన మనందరి పాపముల నిమిత్తం మరణించారని తెలుసు. మనందరి పాపముల నిమిత్తము ఆయన పరిహారముగా ఆయన యొక్క రక్తమును చిందించారని తెలుసు. ఆయన చనిపోయారని తెలుసు మనకి. ఆయన తిరిగి 3వ దినమున లేచారని కూడా మనందరికీ కూడా తెలుసు. అందుకనే మనందరికీ కూడా వాక్య జ్ఞానం ఉండాలి. ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి విషయాలను ఒకళ్ళు చెప్పినది ఒకళ్ళు చూపించింది నమ్మడం కాదండి. మనము మన జ్ఞానముతో ఆలోచించి దాని ప్రకారం నడుచుకునేటువంటి వారుగా ఉంటారు. ఈ పరిసయ్యులు లాంటి వారు ఇంకా సమాజంలో ఉన్నారు. ప్రధాన యాజకులైనటువంటి వారు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు. శాస్త్రులుగా పిలువబడుతున్న వారు, సంఘ పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ సమాజంలో ఉన్నారు. అదే సమాజంలో మనము కూడా బ్రతుకుతూ ఉన్నాం. జాగ్రత్త దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అజ్ఞానుల మాటలు మనము నమ్మొద్దు. దేవుడు సత్యవంతుడు, ఆయన నిరపరాధి అని సాక్ష్యం ఇచ్చినటువంటి వారుగా మనం ఉందాం. ఆ అద్భుతమైనటువంటి యేసయ్య అడుగు జాడల్లో మనం నడుద్దాం. ఆయన తిరిగి రానై ఉన్నారు. ఆ తిరిగి వస్తున్నటువంటి సమయంలో మనం సిద్ధపడి ఆయన ఎదుర్కొనుటకు పరిశుద్ధులుగా మనమందరము కూడా ఆయన చేరుటకు ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపా వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.